కవి, విమర్శకుడు, పరిశోధకుడు, వక్త, అధ్యాపకుడిగా డాక్టర్ ఎస్వి సత్యనారాయణ గారికి మంచి ఒక అపారమైనటువంటి ఒక పేరైతే ఉంది సొసైటీలో. అంటే ఒక కవిగానే కాకుండా ఒక ప్రొఫెసర్గా నిజంగా ఒక ఎక్సలెంట్ పర్సన్ అన్నట్టుగా బయట ఒక ప్రచారం అయితే ఉంది. సో 50 నుంచి 52 సంవత్సరాల సాహిత్య రంగంలో వీరు ఉండడం అనేది చాలా గొప్ప ఒక అరుదైన ఒక విషయంగా భావించాలి. అంటే వీరి జర్నీ, అంటే సాహిత్య రంగంలో వీరి జర్నీ గురించి, వీరి జీవిత చరిత్ర గురించి కొంత ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, బాగున్నారా? నమస్కారం. బీవీఆర్ టీవీ న్యూస్ మిత్రులు, యాజమాన్యము, వరంగల్ నుంచి వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చి నాతో ఇష్టాగోష్ఠిగా 4 విషయాలు మాట్లాడడానికి వచ్చినందుకు మొదట నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే బీవీఆర్ టీవీ న్యూస్ వీక్షకులకు నమస్కారం. ఓకే సార్, నేను సూటిగా ఫస్ట్ ఇప్పుడు మీ జీవిత చరిత్ర కావచ్చు, ఇంటర్వ్యూ కావచ్చు, ప్రజలు అసలు ఎందుకు చూడాలి? అతి నిరుపేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి, ఇంట్లో విద్యుత్తు లేకపోవడంతో కిరసనాయిల్ దీపం కింద, వీధి దీపాల కింద చదువుకున్న ఒక పిల్లవాడు స్వయం కృషితో, పట్టుదలతో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని అంచెలంచెలుగా ఎదిగి ఎంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలడో తెలియజేయడానికి, సారా దుకాణంలో కూలీగా పనిచేసి 7 అన్నాదమ్ముళ్ళు, 5 అక్కాజెన్నెళ్ళు కలిగిన ఒక పెద్ద కుటుంబాన్ని, ఆ భారాన్ని మోసిన తల్లిదండ్రులకు పుట్టి చాలా కష్టపడి అంచెలంచెలుగా ఎదుగుతూ సాహిత్యంలో కొంత గుర్తింపును, అట్లాగే తెలుగు విశ్వవిద్యాలయం లాంటి ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయానికి 10వ ఉపకులపతిగా, వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు నిర్వహించే స్థాయికి ఎదిగిన ఈ జీవన ప్రస్థానము, ఈ సాహిత్య ప్రయాణము కొందరికైనా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని, ఏం చేస్తాము, మనం ఏం చేయగలము, ఇంత పేదరికం నుంచి ఒక చిన్న గుమాస్తాగా ఉద్యోగం దొరికితే చాలు, ఒక బట్టల దుకాణంలో పనిచేస్తే చాలు, లేకపోతే చిన్న ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తే చాలు అని అనుకోకుండా దీర్ఘకాలికమైన లక్ష్యం, నేను జీవితంలో ఒక ప్రొఫెసర్ని కావాలి, నేను జీవితంలో ఒక వైస్ ఛాన్సలర్ని కావాలి అని అనుకొని కూర్చోవడం కాదు. దానికోసం ఏం చేయాలి? పరిశోధన చేయాలి, అధ్యయనం చేయాలి, రాయాలి, మెప్పించాలి, వక్తగా రాణించాలి, అనేక వేదికలను నురుగుతలుగించాలి, కార్యకర్తగా కూడా కృషి చేయాలి. కార్యకర్తగాను ఈ ద్విపాత్రాభినయం చేస్తూనే ఎట్లా మనం చేయాలి? ఏంటి దీనికి 2 మార్గాలు. ఒకటి నిరంతర అధ్యయనము, రెండవది నిర్విరామ సాహిత్య సృజన. నా విజయానికి ఈ 2 మెట్లు, విజయానికి 22 మెట్లు 12 మెట్లు అనను నేను. ఒకటి నిరంతర అధ్యయనం, చదువుతూనే ఉంటాను. 71 సంవత్సరాల వయసులో కూడా ఇప్పటికీ చదువుతూనే ఉన్నాను, రాస్తూనే ఉన్నాను. కాబట్టి నిరంతర అధ్యయనము, నిర్విరామ కృషితో ఒక వ్యక్తి అనుకున్నది సాధించగలడు అని చెప్పడానికి ఈ ఇంటర్వ్యూ పనికి వస్తుంది. ఓకే, సో ఈ ఇంటర్వ్యూ మీరు పక్కన మీ మేడం గారిని ఉన్నారు, మేడం గారిని పక్కన కూర్చోబెట్టుకొని ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నారు. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? చాలా ఆనందం. ఇప్పుడు నా అమ్మ కన్నా తల్లి మా జీవితము 28 సంవత్సరాలది. కానీ నా శ్రీమతితో, నా పిల్లలతో నా జీవితము, నా శ్రీమతి డాక్టర్ భారతి, కందిమళ్ళ భారతి, అట్లాగే నా పిల్లలిద్దరు, పెద్ద పాప సృజన, చిన్న పాప శృతి, ఈ ఇద్దరు ఆణిముత్యాల లాంటి అమ్మాయిలు. మా జీవితము 42 సంవత్సరాలు దాటింది. అంటే అమ్మతో నా జీవితము 28 సంవత్సరాలు అయితే, నా శ్రీమతితో నా పిల్లలతో నా జీవితం 42 సంవత్సరాలు దాటింది, దీర్ఘకాలికమైంది. పైగా నా రచనలన్నింటికీ తొలి శ్రోత, తొలి విమర్శకురాలు డాక్టర్ భారతి. మిగతా వాళ్ళు నేను ఏది చదివినా బాగుందని అంటారు, మొహమాటం కోసమో మెప్పుదల కోసమో. కానీ ఆమె అట్లా అన్నదు. బాగాలేకపోతే ఇది బాగాలేదు, పత్రికలకు పంపకండి అన్న సందర్భాలు కూడా ఉన్నాయి.
లేకపోతే ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని సూచించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆమె తొలి శ్రోత, తొలి విమర్శకురాలు, నా జీవన సహచరి. కేవలం జీవిత భాగస్వామి మాత్రమే కాదు, నా ఉద్యమ భాగస్వామి, నా జీవన సహచరి. నాకు అన్నీ తానై నా బాగోగులు చూసుకుంటున్న ఒక శ్రేయోభిలాషి. ఓకే, బేసికల్లీ మీది డాక్టరేట్ కుటుంబం అంట. అవును. ఎస్, ఎలా సాధ్యమైంది ఒకసారి చెప్పండి. నేను తెలుగు సాహిత్యంలో పిహెచ్డి చేశాను, డాక్టరేట్ చేశాను. మా ఆవిడ భారతి గ్రంథాలయ శాస్త్రంలో డాక్టరేట్ చేసింది. మా పెద్ద పాప సృజన నేత్ర వైద్యంలో పిహెచ్డి చేసింది, డాక్టరేట్ చేసింది. మా చిన్న పాప శృతి బయోమెడికల్ ఇంజనీరింగ్లో డాక్టరేట్ చేసింది. అరుదైన కుటుంబం, డాక్టరేట్ల కుటుంబము. పైగా ఒకరు తీసుకున్న అంశంపై మరొకరు చేయలేదు, అట్లా కొనసాగింపు లేదు. నలుగురము 4 వేరు విభాగాలలో చేసి మమ్మల్ని మేము నిరూపించుకోగలిగాం. అందుకే చాలామంది డాక్టరేట్ల కుటుంబం అని అంటారు, అట్లాగే గ్లోబల్ కుటుంబం అని కూడా అంటారు. గ్లోబల్ కుటుంబం ఎందుకంటే మా ఆవిడ ఒక కులాంతర వివాహితుల జంటకు పుట్టింది. 65 ఏళ్ళకు పూర్వము 65 years బ్యాక్ మా మామగారు కందిమళ్ళ ప్రతాప్ రెడ్డి గారు, మా అత్తగారు మాదిరెడ్డి సావిత్రి గారు కులాంతర ప్రాంతాంతర వివాహం చేసుకున్నారు 65 years బ్యాక్. వారికి పుట్టిన అమ్మాయి భారతిని నేను 42 ఏళ్ళకు పూర్వము కులాంతర వివాహం చేసుకున్నాను. కట్న కానుకలు లేవు, బాజా భజంత్రులు లేవు, పురోహితుడు లేదు, వచ్చిన వాళ్ళకి భోజనం కూడా పెట్టలేదు, ఏదో ఫ్రూట్స్ ఇచ్చి పంపించాం. ఆ రకంగా మేము ఒక ఆదర్శాన్ని నెలకొల్పితే, మా పెద్దమ్మాయి కూడా సృజన, ఆమె కులాంతర వివాహం ఆస్ట్రేలియాకి వెళ్ళి పిహెచ్డి చేసి కులాంతర వివాహం చేసుకుంది. వాళ్ళకు బాబు, ఆ బాబుకు వాళ్ళే పెట్టిన పేరు నైతిక్. వాడు చిచ్చర పెడుగు, వాడు 8 ఏళ్ళు అద్భుతాలు చేస్తుంటాడు. వాడు అప్పుడే స్కూల్లో తాత పుట్టి పెరిగిన చార్మినార్ గురించి మాట్లాడాడు నిన్ననే. కాబట్టి వాడు వక్తగా రాణిస్తాడు, మంచి విద్యావంతుడు అవుతాడు, ఆటల్లో సాకర్లో ఛాంపియన్ అవుతాడు, స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాడు, డ్యాన్స్ నేర్చుకుంటున్నాడు. మా మనవాడిని చూసి మేము గర్వపడుతున్నాం. అట్లాగే మా చిన్నమ్మాయి 12వ తరగతి కాగానే ఆస్ట్రేలియాకి వెళ్ళింది. ఆస్ట్రేలియాకి వెళ్ళి బయోమెడికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేస్తూ మొత్తం బ్యాచ్ను టాప్ చేసింది 4 ఏళ్ళు. దాంతో ఆమెకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకుండానే పిహెచ్డి సీట్ ఇచ్చారు. నో పీజీ, డిగ్రీ టు పిహెచ్డి. ఆ రకంగా పిహెచ్డి చేసి జర్మనీలో అవకాశాలు ఎక్కువ ఉంటాయని జర్మనీ వెళ్ళింది. జర్మన్ భాష నేర్చుకుంది, జర్మనీలో కొంతకాలం పనిచేసింది. అక్కడికన్నా బెల్జియంలో ఇంకా మంచి అవకాశాలు ఉన్నాయని బెల్జియం వెళ్ళింది. డచ్ భాష నేర్చుకున్నది. డచ్ భాషస్తుల మధ్య, బెల్జియం దేశస్తుల మధ్య పనిచేస్తున్న క్రమంలోనే బెల్జియం దేశస్తుడైన విన్సెంట్ అనే ఒక అబ్బాయితో ఆమెకి పరిచయం అయింది. ఆమె రంగమే బయోమెడికల్ రంగము. కాబట్టి ఆ విన్సెంట్ని కులాంతర, మతాంతర, దేశాంతర మాత్రమే కాదు, ఖండాంతర వివాహం చేసుకున్నది. వాళ్ళది ఐరోపా ఖండము, మనది ఆసియా ఖండం. కాబట్టి మా కుటుంబాన్ని గ్లోబల్ ఫ్యామిలీ అని అంటుంటారు. ఓకే. సో ఇప్పుడు మీరు బేసికల్లీ ఒక కవి, మిమ్మల్ని ఏ కవిగా సంబోధిస్తారు? అభ్యుదయ కవిగానే సంబోధిస్తారు. ఎలా అభ్యుదయ కవి అవుతారు మీరు? ఈ సమాజం బాగుపడాలని, ఇప్పుడున్న వ్యవస్థ ఇంతకంటే మంచి వ్యవస్థగా రూపాంతరం చెందాలని, మనిషిని మనిషి గౌరవించగలిగే, మనిషిని మనిషి ప్రేమించగలిగే ఒక ఉదాత్త సమాజ నిర్మాణం, స్పష్టంగా చెప్పాలంటే సోషలిస్ట్ సమాజ నిర్మాణం, సమసమాజ నిర్మాణం జరగాలని కాంక్షించే వాళ్ళని అభ్యుదయ కవులు అని అంటారు. కాబట్టి నేను రాయడం ప్రారంభించినప్పటి నుంచి ప్రజా ఉద్యమాలతోనూ, ప్రజల సమస్యలతోనూ, ప్రజల కడగండ్లతో కష్టాలతోనూ, ప్రజల దుర్భర జీవన వేదనతోనూ పెనివేసుకొని ఈ సమాజం మార్పు కోసం సాహిత్యాన్ని రాస్తున్నాను. నా సాహిత్యం ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే జీవితంపై ప్రేమ, భవిష్యత్తుపై విశ్వాసం, కుటుంబం పట్ల అనుబంధం, దేశం పట్ల భక్తి, సమాజం పట్ల నిబద్ధత, ప్రపంచం పట్ల పరిజ్ఞానం, ఇవి ప్రేరేపించడానికి మన రచనలు ఉపయోగపడాలనేది నా ఉద్దేశం. ఓకే మేడం, మీరు యాక్చువల్లీ ఏం చెప్తారు అంటే, సార్ ఇంత గొప్పగా ఎదిగారు, చాలా
దిగువ స్థాయిలో ఉండేటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఈ స్థాయిలో ఎదగడం అనేది ఇంపాసిబుల్. బట్ ఇంపాసిబుల్ను పాసిబుల్ చేసి చూపించారు. ఏం చెప్తారు మీరు సార్ గురించి? పట్టుదల, నిబద్ధత, ఆ, తీవ్రమైన ఏమంటే కృషి, చాలా దూరదృష్టితోటి ఆయన ఆలోచనలని, ఆయన గమ్యాలని పెట్టుకొని దాన్ని ఎలా అంతవరకు చేరాలి అని చాలా పట్టుదలతో చాలా కృషి చేశారు. ఆయన సిన్సియారిటీ, ఆయన డిటర్మినేషన్ నాకు చాలా నచ్చుతుంది. ఎంత రాత్రి అయినా వేలాపాల లేకుండా ఆయన అనుకున్నది సాధించాలనే పట్టుదల ఆయనకు చాలా ఎక్కువగా ఉంది. అదే ఆయనని ఈ స్థాయికి తీసుకొచ్చింది ఇవాళ. ఓకే, మీరు ఫస్ట్ శ్రోత మీరే అని సార్ అంటా ఉన్నారు, ఏం చెప్తారు? అవును, ఆయన ఏది రాస్తున్నా ఏది చేస్తున్నా ఫస్ట్ నాకే వినిపిస్తారు. కొంతకాలం ఆయన రాసే రచనలకి ఆయన చెప్తూ ఉంటే నేను రాసేదాన్ని కూడా. కాబట్టి ఆయన ఆ రంగంలో కృషి చేయడం నాకు చాలా ఇష్టము. కాబట్టి అన్ని విధాల నాకు వీలైనంత వరకు ఆయనని ఎంకరేజ్ చేస్తూ సహకరిస్తూనే ఉంటాను. ఓకే, డాక్టరేట్ మీరు పొందారు కదా, మీకు మీరుగా ఇష్టానుసారంగా ఇష్ట ప్రకారంగా వెళ్ళారా ఆ ఫీల్డ్లోకి, లేకపోతే సార్ మిమ్మల్ని ఫోర్స్ చేశారా? సార్ ఫోర్స్ చేయడం కాదు, నేను పెళ్ళైనప్పటికీ నేను బిఎస్సి గ్రాడ్యుయేట్ని మాత్రమే. కాకపోతే ఆయన మా పెళ్ళైన తర్వాత పిహెచ్డి చేస్తున్నప్పుడు ఆయనతో పాటు నేను కూడా లైబ్రరీస్ అవన్నీ తిరిగి సమాచార సేకరణ కోసం ఆయనతో పాటు తిరిగేదాన్ని. అలా తిరుగుతున్నప్పుడు సమాచారము, దాని విలువ, దాన్ని సేకరించడము, దాన్ని ఆర్గనైజ్ చేసే పద్ధతులు ఇవన్నీ లైబ్రరీస్లో చూశాక నాకు ఆ రంగంలోకి వెళ్ళాలని నాకు ఇంట్రెస్ట్ పుట్టింది. ఆయన ఎంకరేజ్ చేశారే తప్ప నన్ను ఇందులో వెళ్ళమని కానీ ఇది చేయమని కానీ ఇవాళ వరకు ఏనాడు ఆయన నన్ను ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. ఓకే మేడం, ఇప్పుడు ఒక చమత్కారమైన క్వశ్చన్ యాక్చువల్లీ. ఇప్పుడు ఎంత కవి అయినా, ఎంత గొప్ప, ఒక నిమిషం సార్, ఒక నిమిషం, ఎంత కవి అయినా, ఎంత గొప్ప మనిషి అయినా కోపం వస్తుంది. సో మీరు బేసికల్లీ సార్కి వైఫ్గా ఉన్నారు కాబట్టి మీ మీద కోప్పడము, కొట్టడం లాంటిది ఎప్పుడైనా జరిగిందా మీ 42 years జర్నీలో? లేదు, అస్సలు లేదు. చెయ్యి చేసుకోవడం అనే మాటే లేదు. కోపడ్డం అంటే అభిప్రాయ భేదాలు ఉంటాయి కాబట్టి ఇద్దరము చాలా ఆర్గ్యూ చేసుకుంటాము. నిజానికి అవి కుటుంబం గురించి కానీ పిల్లల గురించి కానీ కాదు, సమాజం గురించి, ఆయన సాహిత్యం గురించి, జనరల్ విషయాల గురించే మాట్లాడుకుంటాము. అలా ఉన్నప్పుడు ఇద్దరము సైలెంట్ అయిపోతాము, ఒక 2-3 రోజులు మాట్లాడుకోము. ఆ తర్వాత ఇదవుతామే తప్ప కోప్పడుకోవడాలు, కొట్లాడుకోవడాలు ఇలాంటివి ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు. ఓకే సార్, ఏదో చెప్పాలనుకుంటాను. ఈమె చెప్పడం తను తాను చెప్పుకోలేదు. సర్టిఫికెట్ కోర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ అని ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ స్టేట్ గవర్నమెంట్ వారు నిర్వహించే కోర్సులో అత్యధిక మార్కులు సంపాదించి మొట్టమొదటి స్వర్ణ పథకాన్ని గోల్డ్ మెడల్ సంపాదించింది. గోల్డ్ మెడలిస్టా మేడం? 3 గోల్డ్ మెడల్స్, అందుకని అదే చెప్తున్నాను. ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి లైబ్రరీ సైన్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసి బ్యాచ్ను టాప్ చేసి 2వ గోల్డ్ మెడల్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ MLASC లేదు మన దగ్గర, దూర విద్యలో డిస్టెన్స్ ఉద్యోగం చేస్తుంది. పిల్లల పోషణ, కుటుంబ భారం మోస్తూనే డిస్టెంట్ ఎడ్యుకేషన్లో లైబ్రరీ సైన్స్ ఎక్కడ ఉంది అని అంటే IGNOU అని ఉంది, ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ ఢిల్లీలో ఉంది. అక్కడ జాతీయ స్థాయిలో MLISCని ట్యాప్ చేసి 3వ గోల్డ్ మెడల్ కూడా సంపాదించింది. ఆమె గోల్డ్ మెడలిస్టు. ఈ 3 గోల్డ్ మెడల్స్ వచ్చిన సందర్భంగా ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఉన్నప్పుడు 1999లో రిపబ్లిక్ డే ఉత్సవాలలో ప్రతిభావంతులైన విద్యార్థులు ఒక 20 మందిని ఆహ్వానించారు. అందులో ఆమె ఒకరు. 3వ గోల్డ్ మెడల్ ఇచ్చింది భారత ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ గారు. ఇది ఆమె గురించి. ఓకే, ఏం చెప్తారు మేడం? అసలు ఎందుకు చెప్పలేదు మీరు ఈ మాట? నేను చెప్పుకోవడమే ఉంది. పట్టుదల, మళ్ళీ అదే మాట, ఆయన పట్టుదల చూసాక నాకు పట్టుదల ఉంటే ఏదన్నా సాధించవచ్చు అనిపించింది. ఇంకెవరో ఫస్ట్ ర్యాంకు, ఇంకొకళ్ళ గోల్డ్ మెడల్ ఏంటి, అది నేనే ఎందుకు కాకూడదు, నేనే నిరూపించుకోవాలి. ఫస్ట్ నేను అంటేనే నా పిల్లలకి అదొక ప్రోత్సాహకంగా ఉంటుంది, ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనేసి నేను వాళ్ళని మీరు మంచిగా చదవండి, క్లాస్లో ఫస్ట్ రావాలనే కంటే నేను ఫస్ట్ వచ్చి వాళ్ళకి నిరూపించాలి అని అనుకున్నాను. కాబట్టి ఆ పద్ధతిలో ఇది చేశాను. అది నిజంగా కరెక్ట్ అయింది. నన్ను చూసే నా పిల్లలు, నా పెద్ద పాప 2 గోల్డ్ మెడల్స్ తెచ్చుకుంది, చిన్న పాప 2 గోల్డ్ మెడల్స్ తెచ్చుకుంది. సో నేనే వాళ్ళకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ కావాలన్నది నా కోరికగా ఉండింది. కాబట్టి నేను సాధించగలిగాను. కాబట్టి చాలా హ్యాపీగా ఉంది.
ఓకే సార్. ఇప్పుడు మీరు బేసికల్లీ ఒక కవి. అసలు ఈ ఈ సాహిత్య రంగంలోకి రచనలు కావచ్చు, కవిత్వాలు కావచ్చు, ఇవి రాయకపోతే ప్రపంచం ఏమన్నా మునిగిపోతుందా? అసలు ఎందుకు రాయాలి? రాయగలిగిన వాడు రాయకపోతే, మాట్లాడగలిగిన వాడు మాట్లాడకపోతే, చెప్పగలిగిన వాడు చెప్పకపోతే, చెయ్యగలిగిన వాడు చేయకపోతే సమాజానికి హాని చేసినట్లు అవుతుంది, నష్టం చేసినట్లు అవుతుంది. ఎందుకంటే ఈ ఈ సమాజంలో ఈ ఈ లోపాలు ఉన్నాయి, ఈ సమాజంలో ఈ ఇబ్బందులు ఉన్నాయి. ఈ సమాజం ఇప్పుడు చూస్తున్నాం, ఇవాళ పత్రికల్లో రోజు ఆడపిల్లల పైన వేధింపులు, ఆడపిల్లల్ని చంపడము, నరకడము, అతి క్రూరంగా అసలు మనుషులేనా వీళ్ళు అని అనిపించుకునేంత క్రూరత్వం, అమానుషం, ఇంత పశుత్వం పెరిగిపోతున్నప్పుడు మనం మాట్లాడాలి కదా. మాట్లాడాల్సినప్పుడు మాట్లాడకపోతే, రాయాల్సినప్పుడు రాయకపోతే అది నేరం అవుతుంది కనుక రాస్తాను. ఓకే, అది ఓకే. ఓకే, మీరు వక్త. ఏ రకంగా వక్త? యాక్చువల్లీ ఎన్ని ఆర్గనైజేషన్స్ మిమ్మల్ని వక్తగా గుర్తించాయి? నా బాల్యము ఇందాక చెప్పడం మర్చిపోయాను. చిన్నప్పుడు 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో నాకు 15 ఏళ్ళు. తొలి దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో నాకు 15 ఏళ్ళు. నేను గౌరవనీయులు అనుముల శ్రీహరి, నా మిత్రుడు జీవి జగదీశ్వర స్వామి ముగ్గురం కలిసి మేము తెలంగాణ ఉద్యమానికి కావలసిన గేయాలు రాసి ఆ రోజుల్లోనే విప్లవ శంఖం అనే పేరుతో ఒక పుస్తకాన్ని 69లో ప్రచురించాం. అది అలా ఉద్యమం మూలంగా సాహిత్య రంగంలోకి వచ్చా. ఆ తర్వాత 1970లో నేను నోట్ పుస్తకంలో రాసుకున్న కవిత్వాన్ని మాకు ఇంగ్లీష్ టీచర్ ఉండేవారు, చలపతిరావు, ఆయన పేరు శ్రీపతి అన్న కలం పేరుతో ఆయన అప్పటికే రచనలు చేసేవారు. మాకు స్కూల్లో వెంకట్రావు మెమోరియల్ హై స్కూల్ నల్దర్వాజ, అక్కడ ఆయన టీచర్గా నా నోట్బుక్లో కవిత చూసి దాన్ని శుద్ధ ప్రతిని రాసి ఇవ్వమని అడిగి విద్యుల్లత అని కరీంనగర్ నుంచి వెలువడే పత్రికకి పంపాడు ఆయనే. అది బహుమతి పొందిన కవితగా అచ్చయింది 1970 ఏప్రిల్ మాసంలో. అక్కడి నుంచి నా సాహిత్య ప్రస్థానం మొదలైంది. అంటే 56 సంవత్సరాల సాహిత్య ప్రస్థానం నాది. ఓకే, ఈ 56 సంవత్సరాల్లో ఇప్పటిదాకా మీరు ఎన్ని బుక్స్ రాశారు? ఎన్ని బుక్స్ పబ్లిష్ అయినాయి? 30 పుస్తకాలు ప్రచురించబడ్డాయి, స్వీయ రచనలు. అందులో కవిత్వం ఉంది, విమర్శ ఉంది, పరిశోధన ఉంది, జీవిత చరిత్రలు ఉన్నాయి. అన్నీ కలిపి 30 పుస్తకాలు స్వీయ రచనలు, మరో 36 గ్రంథాలు సంపాదకత్వం వహించినాయి. ఇప్పుడు దళితవాద వివాదాలు అనే పుస్తకం ఒకటి, స్త్రీవాద వివాదాలు అనే పుస్తకం ఒకటి, గ్లోబలైజేషన్ కథలు అనే పుస్తకం ఒకటి, ప్రపంచీకరణ ప్రతిధ్వని అనే పుస్తకం ఒకటి. అట్లాగే చారిత్రాత్మకమైనది తప్పక చెప్పవలసింది తెలంగాణ పదకోశం. ఈ రచన గురించి తప్పకుండా చెప్పాలి. తెలంగాణ పదకోశం, డిక్షనరీ ఆఫ్ తెలంగాణ వర్డ్స్. నేను వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు నా సంపాదకత్వంలోనే ఇది వెలువడింది. అట్లాగే అచ్చైన మొదటి పుస్తకము సరిగమలు. 1978లో సరిగమలు అనే పేరుతో నా మొదటి పుస్తకం. అప్పుడు నేను MA మొదటి సంవత్సరం విద్యార్థిని. ఆ ప్రతులు అయిపోయిన తర్వాత దీన్ని పునర్ముద్రించడంతో పాటు మరికొన్ని గీతాలను కలిపి పదనిసలు అనే పేరుతో ఇంకో పుస్తకం. ఇటు నుంచి చూస్తే పదనిసలు, ఇటు నుంచి పదనిసలు, ఇటు నుంచి సరిగమలు. ఈ సరిగమలు నా మొట్టమొదటి పుస్తకము. తర్వాత ఉద్యమం అనే ఒక పుస్తకము రాశాను. అది ప్రచురించబడడానికి కారణం 1982లో మాదాల రంగారావు గారు ప్రజాశక్తి అనే సినిమా తీస్తూ అందులో నేను రాసిన అంబరావే జగదంబరావే అన్న పాటను తీసుకొని దానికి ఒక 1000 రూపాయలు పారితోషికం ఇచ్చారు 82లోనే. ఆ 1000 రూపాయలు పెట్టి ఉద్యమం అనే ఒక పుస్తకాన్ని వేయడం జరిగింది. తర్వాత 87లో రేఖాచిత్రాలు అనే పుస్తకం వేయడం, 92లో యుద్ధం జరుగుతూనే ఉంది అనే ఒక పుస్తకం వేయడం, ఆ తర్వాత 2006లో జీవితం ఒక ఉద్యమం అన్న ఈ పుస్తకము నాకు ఎక్కువ గుర్తింపును తెచ్చింది. కారణం ఏంటంటే ఈ పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం వారు 2008వ సంవత్సరంలో ఉత్తమ సాహిత్య గ్రంథంగా పురస్కారం ఇచ్చారు. ఈ గ్రంథము డాక్టర్ సి నారాయణ రెడ్డి, డాక్టర్ ఆవంశ సోమసుందరు, డాక్టర్ కత్తి పద్మారావు మొదలైన అనేక మంది ప్రశంసలు పొందిన గ్రంథం ఇది.
ఇది ఎక్కువ గుర్తింపునిచ్చింది. దీని తర్వాత ఉద్యమం ఉద్యమమే అనే మరో పుస్తకాన్ని వెలువరించడం జరిగింది. దీనికి కూడా మంచి ప్రశంసలు అందినాయి. ఇది కవిత్వానికి సంబంధించి. అట్లాగే తెలుగులో ఉద్యమ గీతాలు అనే అంశం మీద నేను పిహెచ్డి చేశాను. భారత జాతీయోద్యమం మొదలుకొని దళిత ఉద్యమాల దాకా తెలుగునాట తలెత్తిన అన్ని సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ఉద్యమాలపైన, ఆ ఉద్యమాల కాలంలో వెలువడిన గీతాలపైన 3000 పాటలను సేకరించి వాటిని విశ్లేషించి ఈ గ్రంథాన్ని రూపొందించడం జరిగింది. ఇది నా పిహెచ్డి గ్రంథము. సత్యానుశీలన అనే పేరుతో సుప్రసిద్ధ భారతీయ రచయితల్ని, తెలుగు రచయితల్ని విశ్లేషణ చేస్తూ, వివేచిస్తూ, పరిశీలిస్తూ పరిశోధన చేసిన ఒక ఉత్తమ గ్రంథం ఇది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కోసం తుది పరిశీలన దాకా వెళ్ళింది. అక్కడ దాకా వెళ్ళిన ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళిన గ్రంథం ఇది. అట్లాగే చాలామంది జీవిత చరిత్రలు రాయడం జరిగింది. మొట్టమొదట అవిశ్రాంత పోరాట యోధుడు తమ్మారెడ్డి అని తమ్మారెడ్డి సత్యనారాయణ గారి జీవిత చరిత్ర రాయడం జరిగింది. అట్లాగే ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రజాకవి మఖ్దూమ్ మొయ్యుద్దీన్ జీవిత చరిత్ర రాయడం జరిగింది. యలమంచిలి విజయకుమార్ నాకు గురువు. ఆయన నాకు సాహిత్య రంగంలో యలమంచిలి విజయకుమార్, గజ్జల మల్లారెడ్డి, రాంభట్ల కృష్ణమూర్తి, ఏటుకూరి ప్రసాద్ వీరు గురుతుల్యులు. పెనుగొండ లక్ష్మీనారాయణ, వేల్పుల నారాయణ లాంటి సహచరులు, సాహిత్యోద్యమ సహచరులు. కాబట్టి యలమంచిలి విజయకుమార్ గారి శత జయంతి నేను తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు వచ్చింది. కాబట్టి విశ్వవిద్యాలయంలో ఆయన శత జయంతి ఉత్సవం జరిపి ఆయన రచనలన్నీ సేకరించి నేను, డాక్టర్ కందిమల్ల భారతి, నా శ్రీమతి ఇద్దరం కలిసి ఈ పుస్తకాన్ని వెలువరించడం జరిగింది. అట్లాగే మహిళా ఉద్యమ నాయకురాలు యార్లగడ్డ భాగ్యవతి, ఆమె జీవిత చరిత్రను కూడా రాయడం జరిగింది. ప్రజల మనిషి ధర్మభిక్షం అనే పేరుతో 2 పుస్తకాలు రాశాను. ఒక ఆయన బతికున్న రోజుల్లోనే ఆయన మానసపుత్రుడు ప్రభాకర్, బొమ్మగాని ప్రభాకరు, నేను కలిపి ఒక పుస్తకం రాశాము. తర్వాత ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నేనే నిలువెత్తు ఉద్యమ సంకేతం ధర్మభిక్షం అని మరొక పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. ఇలా జీవిత చరిత్రలపైన చేసిన కృషికి గుర్తింపుగా తెలుగు విశ్వవిద్యాలయం వారు ఒక కీర్తి పురస్కారాన్ని ఇచ్చారు. అట్లాగే గేయ రచనలో చేస్తున్న కృషికి గుర్తింపుగా ఒక కీర్తి పురస్కారాన్ని ఇచ్చారు. ఇందాక చెప్పినట్లు జీవిత ఉద్యమం గ్రంథానికి తెలుగు విశ్వవిద్యాలయం వారు ఉత్తమ సాహిత్య గ్రంథంగా ఇచ్చారు. ప్రొఫెసర్ ఆవుల మంజులత గారు వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు నన్ను ఆమె అకాడమిక్ సెనెట్ సభ్యుడిగా తీసుకున్నది. అట్లాగే 3-4 వీసీలు మారినప్పటికీ నేను ఇప్పటికీ ఇవాళటికి తెలుగు విశ్వవిద్యాలయం అకాడమిక్ సెనెట్ మెంబర్గా కొనసాగుతూ ఉన్నాను. ఓకే సార్, ఇప్పుడు ఇంత గొప్ప మీ జర్నీ మొత్తం మీద మీ గురించి ఎవరెవరు ఏమేమి రాసిళ్ళు? నా జీవితము సాహిత్యము పైన కాకతీయ విశ్వవిద్యాలయంలో వీరాచారి గారు, వీరస్వామి గారు, వీరస్వామి గారు కాదు, వీరాచారి కాదు, ఈయన కాదు, మన ఇంటి పేరు గుర్తుకు రావట్లేదు. కాకతీయ యూనివర్సిటీలో చేశారు ఆయన, వీరస్వామి. ఇంటి పేరు గుర్తు చేసుకుంటాను. ఆయన పిహెచ్డి చేశారు. ఈ మధ్యనే ఆయనకు డిగ్రీ అవార్డు అయింది. బన్నా ఇలయ్య గారి పర్యవేక్షణలో వీరస్వామి గారు పిహెచ్డి చేశారు. అట్లాగే డాక్టర్ వీరాచారి గారు సికేఎం కాలేజీలో 2 రోజుల పాటు ఎస్వి జీవితం సాహిత్యం అనే అంశం మీద 2 రోజులు జాతీయ సదస్సు నిర్వహించి ఆ సదస్సు పత్రాలను వీరాచారి గారి సంపాదకత్వంలో ఉద్యమ బాటసారి అనే పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. అట్లాగే నాకు 60 ఏళ్ళు వచ్చిన సందర్భంగా మా ఆవిడ నాకు చెప్పకుండా 60 మంది అతి సన్నిహిత మిత్రులు, నా స్నేహితులు, నా గురువులు, నా శిష్యులు, విద్యార్థులు, నా కుటుంబ సభ్యులు, మా అమ్మాయిలు, ఇలా 60 మందితో నా గురించి వ్యాసాలు రాసి ఆమె ఆత్మీయం అనే పుస్తకంతో ఆమె సంపాదకత్వంలో ఓ పుస్తకాన్ని వెలువరించడం జరిగింది. అదొక రోల్ మోడల్, చాలామందికి చాలా ఇష్టమైన పుస్తకం అది. ఓకే, ఒక 1 మినిట్ సార్. మేడం దీని గురించి చెప్పండి. అసలు ఎలా మీరు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నారు?
60 ఏళ్ళు అంటే జీవితంలో చాలా విలువైన సమయము, విలువైన ఇది. ఆయన రిటైర్మెంట్ సందర్భము 60 ఏళ్ళు షష్టి పూర్తి సందర్భంగా ఏమన్నా బహుకరణ ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలి అని నా వైపు నుంచి అనిపించింది. కాబట్టి ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తే ఆయనకి ఇష్టమైనది సాహిత్యం, ఆయనకి ఇష్టమైనవి మాటలు, అక్షరాలు. కాబట్టి అక్షరాలే రూపకల్పనగా చేయించి ఇవ్వాలి అని ఒక తలంపు వచ్చింది. సో అందులో ఎవరిని ఇంక్లూడ్ చేయాలి, 60 మంది అయితే బాగుంటుంది అని నెక్స్ట్ అనుకున్నాను. 60 మందిలో ఎలా స్క్రీన్ చేయాలి, ఎవరెవరిని చేయాలి అంటే నా దృష్టిలో ప్రతి మనిషికి 3 ఇంపాక్ట్ ఉంటుంది. ఒకటి ఇంట్లో కుటుంబ సభ్యుల ఇది ఇంపాక్ట్ ఉంటుంది, తర్వాత తోటి సహచరుల ఇంపాక్ట్ ఉంటుంది, అట్లానే స్కూల్లో టీచర్స్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. సో కాబట్టి నాకు అనిపించింది ఆయన జీవితంలో స్కూల్ లైఫ్ నుంచి పిహెచ్డి వరకు, ఆ తర్వాత ఉద్యోగం చేస్తున్నంత వరకు ప్రతి ఫేజ్లో ఈ 3 అంటే స్కూల్లో తనతో పాటు చదువుకున్న స్టూడెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది, ఇంట్లో పేరెంట్స్ బ్రదర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంది, అట్లానే స్కూల్లో టీచర్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంది అని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనను గమనిస్తున్నారు కదా. ఈ 60 ఏళ్ల నుంచి, ఈ 60 ఏళ్లలో ఆయనలో ఏమన్నా మార్పు వచ్చిందా, చిన్నప్పుడు ఎట్లా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎట్లా ఉండేవాళ్ళు, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది అక్షర రూపం దాలిస్తే బాగుంటుంది అనిపించి వాళ్ళందరినీ కోరగానే నా మాట మన్నించి 60 మంది ఎస్విని చూసినప్పటి నుంచి 60 ఏళ్ళ వయసు వచ్చే వరకు ఆయన ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారో ఆ విషయాలన్నీ వాళ్ళు రాసి నాకు అందించడం జరిగింది. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలానే ఈ కవర్ పేజ్ వేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు కూడా చిన్నప్పుడు ఆయన ఎలా ఉండేవాళ్ళు, చిన్నప్పటి నుంచి ఫేజ్ వైజ్గా ఇప్పటికి ఎలా ఉన్నారు 60 ఏళ్ళకి అనేసి 6లో పెట్టడం జరిగింది. ఈ 0లోనేమో ఆయన తీసుకున్న అవార్డ్స్ అన్నీ, ఎన్ని అవార్డ్స్ తీసుకున్నారు అన్ని అవార్డ్స్ని దీంట్లో పెట్టి ఈ కవర్ పేజ్ కూడా నేనే డిజైన్ చేశాను. అందరూ అన్న మాటలు, అందులో ఉన్న అడ్జెక్టివ్స్ అన్నిటినీ వెనకాల ఇది చేసి నా తృప్తికరంగా ఆయనకి నేను సమర్పించుకున్న అక్షరమాల. ఓకే సార్, మీ జర్నీ మొత్తం మీద ఇప్పుడు 71 సంవత్సరాలు మీకు ఉంది ఏజ్ రీత్యా, సాహిత్య రంగంలో 56 సంవత్సరాలు ఉంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఏదో ఒక సందర్భంలో భావోద్వేగానికి గురైనటువంటి సందర్భం ఉందా? అత్యంత ఆత్మీయమైన మిత్రులు మరి చనిపోయినప్పుడల్లా చాలా ఉద్వేగానికి లోనయ్యాను నేను. ఎందుకంటే నన్ను 1971 నాటి బంగ్లాదేశ్ కవి సమ్మేళనము పాతనగరంలో జరిగింది. బంగ్లాదేశ్ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో 71లో, అంటే నాకు అప్పుడు 17 ఏళ్ళు. బంగ్లాదేశ్ పైన కవి సమ్మేళనం జరుగుతుంది, రాంపట్ల కృష్ణమూర్తి గారు ముఖ్య అతిథిగా వస్తున్నారని అప్పటి పాతనగర కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త ఏనుగు పుల్లారెడ్డి గారు మా అందరికీ చెప్తే జీవజ్వాల అన్న ఒక కవిత రాసి జేబులో పెట్టుకొని అక్కడికి వెళ్ళాను. ఆ జీవజ్వాల చదివాను, అంతమంది మిగతా 20 మంది చదివారు. రాంపట్ల కృష్ణమూర్తి గారు ఎందుకో నా కవిత నచ్చి పుల్లారెడ్డి గారు చెప్పి పిల్లవాడిని వదలకు, వీడు పనికొస్తాడు అని నన్ను ఆయన చేతిలో పెట్టారు. ఆయన తెచ్చి నన్ను అభ్యుదయ రచయితల సంఘానికి పరిచయం చేశారు. ఆయన అతి చిన్న వయసులో చనిపోయారు. నేను ప్రొఫెసర్ కావడము, నేను వైస్ ఛాన్సలర్ కావడం, ఆయన చూడకుండా మరణించినాడు అనేది ఒకటి. అట్లాగే నేను అత్యంత అభిమానించే ఇష్టపడే నాయకుడు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు తమ్మారెడ్డి సత్యనారాయణ. ఆయన మా ఆవిడకి పెదనాన్నగారు, పెద్దమ్మ భర్త. ఆయన కార్యదర్శిగా ఉన్నప్పుడే నేను కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలతోనూ అభ్యుదయ రచయితల సంఘం ఉద్యమాలతోనూ సంబంధం కట్టికి ఉన్నాను. ఆయన మరణం కలిసివేసింది. సహజంగానే అమ్మ నాన్నల మరణం, అమ్మ నాన్న అన్న అక్క నలుగురు మరణించడము నాకు చాలా తీవ్రమైన వేదన. అది వెలితి, ఇప్పటికీ వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు, కళలో వస్తూ ఉంటారు, నన్ను ఆశీర్వదిస్తున్నట్లేనే అనుకుంటాను. అట్లాగే మరో అత్యంత ఆత్మీయ మిత్రుడు ఎన్ వెంకటేష్, ఆయన మరణం పట్ల కూడా నేను కవిత రాయడం జరిగింది. అట్లా గద్దర్ మరణము, దాశరథ రంగాచార్య మరణము, అత్యంత ఆత్మీయులు చాలామందిని కోల్పోయినప్పుడల్లా నేను చాలా భావోద్వేగానికి లోనయ్యాను. ఓకే, సో మీరు అభ్యుదయ రచయితల సంఘంలో గతంలో మీరు రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి. యాక్చువల్లీ ఈ అభ్యుదయ రచయితల సంఘానికి మీకు రిలేషన్ ఎప్పటి నుంచి కొనసాగుతూ వచ్చింది? 1971లో ఇందాకే చెప్పి 1969లో మొదటి గేయ సంపుటి,
1970లో మొదటి వచన కవిత ప్రచురణ విద్యుల్లతలో, 1971 బంగ్లాదేశ్ కవి సమ్మేళనము. సరిగ్గా 1971లోనే హిమాయత్ నగర్లో అభ్యుదయ రచయితల సంఘాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి, ఈ కార్యక్రమాలు పెంచాలని ప్రతి ఆదివారము కార్యక్రమాలు, సాహిత్య గోష్ఠులు, కవి సమ్మేళనాలు జరుగుతూ ఉండేవి. అప్పుడు ఒక అద్దె సైకిల్ పైన నేను నా మిత్రులం కలిసి అలా పాత నగరం నుంచి ఇక్కడికి హిమాయత్ నగర్ దాకా వచ్చేవాళ్ళం. అప్పటికే మేము హైదరాబాద్ పాత నగర రచయితల సంఘం అనే పేరుతో పాత నగరంలో సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నవ్య సాహిత్య అని ఒక లిఖిత పత్రికతో ప్రారంభించి ఉషస్సు అన్న ఒక పత్రికగా తీర్చిదిద్ది మరికొంతమంది మిత్రులను కలుపుకొని వేదిక అన్న లిఖిత పత్రికల ద్వారా మేము రాసిన రచనలన్నీ కూడా పాత నగరంలో ఉన్న భారత గుణవర్ధక సంస్థ అనే గ్రంథాలయంలో పెట్టేవాళ్ళం. ఆ పత్రిక వెనక ఒక 3-4 తెల్ల కాగితాలు పెట్టేవాళ్ళం అభిప్రాయాల కోసం. అందరూ చదివి ఈ వ్యాసం బాగుంది, ఈ కథ బాగుంది, ఈ కవిత బాగుంది, లేక ఇది బాగాలేదు అని తమ అభిప్రాయాలు రాసేవారు. అవి మాకు శిక్షణ కేంద్రాలుగా పనిచేసినాయి. ఆ తర్వాత పాత నగర రచయితల సంఘం నుంచి ప్రయాణము అరసంలోకి 71లో వచ్చింది. అరసం నగర సమితి సభ్యుడిగా ప్రారంభమై రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా, అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా 1999లో చండీగఢ్లో జరిగిన సభలో దక్షిణ భారతదేశం నుంచి, కేవలం తెలుగు ప్రాంతం నుంచి కాదు, యావత్ దక్షిణ భారతదేశం నుంచి మొట్టమొదటి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఓకే సార్, ఇప్పుడు ఇంత మీ గొప్ప జర్నీ ఉంది కదా, యాక్చువల్లీ ప్రాచీన సాహిత్యానికిను ఇప్పుడు నేటి సాహిత్యానికి తేడా ఏంటి సార్? ప్రాచీన సాహిత్యము ఊహాజనితమైన కాల్పనిక పురాణ పురుషులకు సంబంధించిన సాహిత్యం. అంటే మానవాతీతమైన వ్యక్తులు, మానవాతీతమైన శక్తులకు సంబంధించిన సాహిత్యం ప్రాచీన సాహిత్యం. వర్ణనలు, కల్పనలు, పాండిత్యము, ఛందస్సులు, అలంకారాలు, గ్రాంధిక భాష, అటజనిగాంచె భూమి సురుడంబర చుంబిత శిరఝరీ తటల ముహుర్ అని రాస్తాడు. అది సామాన్య జనానికి అర్థం కాదు. దీన్ని కొంచెం దారి మళ్లించిన మొట్టమొదటి వాడు వేమన. అల్పుడు ఎప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, మేడి పండు చూడ మేలిమై. మొట్టమొదటి మలుపు తిప్పినవాడు వేమన. రెండవ మలుపు తిప్పినవాడు పాల్కురికి సోమన, ప్రజాకవి, ప్రథమాంధ్ర ప్రజాకవి. అన్నీ కొత్త రగడ, కొత్త ఛందస్సులు తెలుగు సాహిత్యానికి అందించినవాడు. ఆ తర్వాత చెప్పుకోదగిన మహనీయుడు గురజాడ అప్పారావు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఇవాళ భారత ప్రధానమంత్రి మొదలుకొని ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దాకా ఈ దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అనే ఈ కవితా పంక్తులను ఇవాళ పేర్కొంటున్నారు. ముగ్గురు మహనీయుల కృషిని సాహిత్యంపై మాట్లాడే నలుగురు మహనీయుల కృషిని సాహిత్యంపై మాట్లాడేవాడు ప్రతివాడు స్మరించాలి. ఒకరు కందుకూరి వీరేశలింగం పంతులు, రెండవది గిడుగు రామ్మూర్తి, మూడవది గురజాడ అప్పారావు, నాలుగవది సురవరం ప్రతాపరెడ్డి. ఈ నలుగురి ప్రభావం యావత్ తెలుగు సాహిత్యం పైన ఉన్నది. ఆ తర్వాత యుగానికి ఒక యుగకర్త అన్నట్లు శ్రీశ్రీ ప్రభావం లేని ఆధునిక కవి లేడు అని నా అభిప్రాయం. ఓకే, కదిలేది కదిలించేది, మారేది మార్పెంచేది, పాడేది పాడించేది, పెనునిద్దుర వదిలించేది, పరిపూర్ణపు బతికిచ్చేది కావాలోయ్, నవకవనానికి కావాలోయ్. కవిత్వం కదలాలి, కదిలించాలి, పాడాలి, పాడించాలి, మారాలి, మార్పించాలి, పెనునిద్దుర వదిలించాలి. అంతటితో సరిపోదు, ఒక పరిపూర్ణపు బతికివ్వాలి అన్న గొప్ప మహానుభావుడు. మాటల్లో మంటల్ని, పాటల్లో ఈటల్ని, సలసల కాగే చమురునే కాదు ఉష్ణరక్త కాసారాన్ని ప్రసరింపజేసిన ప్రతిభావంతుడైన కవి. పతిత దళిత జన రణ ఓంకారాన్ని, ప్రళయ సమయ దిగ్గజ గీంకారాన్ని తెలుగు సాహిత్యానికి అందించిన యుగకర్త శ్రీశ్రీ. ఆధునిక సాహిత్య వైతాళికుడు గురజాడ అప్పారావు. తెలుగునాట కాళోజీ నారాయణరావు, దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య, వీళ్ళ ప్రభావం యావత్ తెలుగు సాహిత్యం పైన ఉంది. నేను మీరు వరంగల్ నుంచి వచ్చినారు కాబట్టి, నేను వరంగల్ వచ్చినప్పుడల్లా
ఏ పని మీద వచ్చినా కాకతీయ విశ్వవిద్యాలయానికి ఒక పరీక్షకుడిగానో లేకపోతే ఒక ఎక్స్టెన్షన్ లెక్చర్ ఇవ్వడానికో ఏ పని మీద వచ్చినా 2 ప్రదేశాలను తప్పకుండా చూసి ఇంటికి వచ్చేవాడిని. ఒకటి 1000 స్తంభాల గుడి, రెండవది నక్కలగుట్టలో ఉన్న కాళోజీ నారాయణరావు ఇల్లు. ఆయనను కలిసి ఓ అరగంట మాట్లాడి ఆయన చేత తిట్లు తిని ఆయన చేత ప్రశంసలు పొంది పొంది వచ్చేవాళ్ళము. హైదరాబాద్ నగరానికి ఎవరు వచ్చినా చార్మినార్ను చూడకుండా, అప్పుడు మగ్దూమ్ను చూడకుండా వెళ్ళేవారు కాదు. అట్లాగే కాళోజీ బతికినంత కాలం దర్శనీయమైన వ్యక్తిగా బతికిన ఆ కవితో అనేక వేదికలను పంచుకున్నాను. అనేక సందర్భాల్లో కలిసి కవితా గోష్ఠుల్లో పాల్గొన్నాం, సాహిత్య గోష్ఠుల్లో పాల్గొన్నాం. 1982లో అంబేద్కర్ కాలేజీలోనే అప్పుడు లెక్చరర్గా ఉన్నాను. 2 రోజుల పాటు మినీ కవిత్వం పైన, తర్వాత సినిమా సాహిత్యం పైన సదస్సు నా సారథ్యంలోనే జరిగింది. దానికి ముఖ్య అతిథి కాళోజీ నారాయణరావు, విశిష్ట అతిథి కుందుర్తిన ఆంజనేయులు. ఓకే, అంటే మహా కవులతో మీకు సంబంధాలు ఉన్నాయి, వారితో కలిసి ప్రయాణాలు కూడా చేసిళ్ళు. కాళోజీ గారు ఒకరైనా ఇంకే ఉన్నారా? కాళోజీ నారాయణరావు, దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య, కుందుర్తి ఆంజనేయులు, డాక్టర్ సి నారాయణ రెడ్డి, వేదికలు పంచుకున్నారా? డాక్టర్ సి నారాయణ రెడ్డి, డాక్టర్ ఎన్ గోపి, కరీంనగర్ చొప్పకట్ల చంద్రమౌళి, వరంగల్ నమిలికొండ బాలకిషన్రావు, టి శ్రీరంగస్వామి, అట్లాగే మన పొట్లపల్లి శ్రీనివాసరావు, అటుపోతే నల్గొండలో కాంచనపల్లి చిన్న వెంకటరామారావు ఆయన బతికున్నంత కాలము, బోయ జంగయ్య, ఇటు విజయవాడలో శిరీష్ కుమార్, అటు కాకినాడలో అద్దెపల్లి రామ్మోహన్ రావు, పి చిరంజీవిని కుమారి, ఇటు కడపలో రాధయ్య, అటు కర్నూలులో శ్రీ రంగస్వామి గౌడ్, ఈ రకంగా అనంతపురంలో రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి, గుంటూరుకు వస్తే పెనుగొండ లక్ష్మీనారాయణ, పాపినేని శివశంకరు, వల్లూరి శివప్రసాదు, అటు గోదావరి కనికెళ్తే వేల్పుల నారాయణ, బానూరి సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, సదాశివుడు అనే పేరుతో గొప్ప గీతాలు రాసినవాడు శివుడు అనే కలం పేరుతో వారు, విజయవాడలో పొట్లూరి రాఘవేంద్రరావు గారు, బొల్లిమంత తెనాలికి వెళ్తే బొల్లిమంత శివరామకృష్ణ, అట్లాగే చెరుకుమల్లి సింగ, వీళ్ళందరూ, రావురి భరద్వాజ, చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రావురి భరద్వాజ వయసులో నాకంటే పెద్దవాడైనా ఆయన పైన నేను హాస్యోక్తులు విసిరేవాడిని, ఆయన దాన్ని ఆస్వాదించేవాడు. కాత్యాయని విద్మయే వరంగల్కి వస్తే వీళ్ళందరూ వరంగల్ బన్నా ఇలయ్య, కాత్యాయని విద్మయే, ఇంకా అక్కడ ఉన్న శ్రీదేవి, ఈ ప్రొఫెసర్లందరితోనూ సన్నిహిత సంబంధాలు కవులతో. ఓకే సార్, హైదరాబాద్లో కవి సమ్మేళనాలు అంటే మంత్లీ వైజ్గా జరగట్లేవంట, ఒక ప్రాబ్లం? ఒకప్పుడు ప్రతి నెల మొదటి ఆదివారము అమీర్పేట నాగార్జున నగర్ కమ్యూనిటీ హాల్ అని ఉన్నది. అక్కడ 50 నెలల పాటు వానాకాలం ఉన్న, చలికాలం ఉన్న, ఎండాకాలం ఉన్న నిర్వహించాము. ఆ కవితలతో విధ్వంస నేపథ్యం అని నా సంపాదకత్వంలో పుస్తకంగా వెలువడింది. ఇప్పుడు ఏమైపోయింది, వేగవంతమైన జీవన ప్రయాణంలో ప్రతి వారము ప్రతి నెల పెట్టడానికి సాధ్యం కావట్లేదు కనుక సందర్భాలకు అనుకూలంగా మేడే వచ్చిందంటే మేడే కవి సమ్మేళనం, ఉగాది వచ్చిందంటే ఉగాది కవి సమ్మేళనం, మగ్దూమ్ జయంతి వచ్చిందంటే కవి సమ్మేళనం, కాళోజీ జయంతి వచ్చిందంటే ఒక కవి సమ్మేళనం, దాశరథి కృష్ణమాచారి జన్మదినానికి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2, అప్పుడు స్వాతంత్ర దినోత్సవము, గాంధీజీ జయంతి, రిపబ్లిక్ డే దినోత్సవము, ఇలా ఆయా ఉత్సవాలను పురస్కరించుకొని, సందర్భాలను పురస్కరించుకొని అభ్యుదయ రచయితల సంఘం జంట నగరాల శాఖ కవితా గానాలు, సదస్సులు, గోష్ఠులు నిర్వహిస్తూ ఉంది. ఓకే మేడం, ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు సమాజానికి ఏమైనా చెప్పాలనుకుంటారా? సమాజానికి చెప్పే అంత పెద్దవాళ్ళం కాదు, కానీ మేమిద్దరమే సమాజానికి ఆదర్శం కావాలనుకున్నాము, అలానే నిలబడుతున్నాము, అలానే గడుపుతున్నాము. కాబట్టి భార్యాభర్తలు అంటే ఒకరికొకరు గౌరవించుకుంటూ, ప్రేమానురాగాలు పంచుకుంటూ, కష్టసుఖాల్లో భాగం పంచుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటూ గడపడమే భార్యాభర్తలు చేయాల్సింది. అట్లానే భార్య చేస్తున్న పనుల్లో కానీ, భర్త చేస్తున్న పనులలో కానీ ఒకరి సహకారం ఒకరు లేనిది జరగదు.
కాబట్టి అర్థం చేసుకొని ఇద్దరు కలిసి నడిస్తే జీవితం బాగుంటుందని, అదే మన పిల్లలకి ఆదర్శం అవుతుందని, ఆ పిల్లలు మళ్ళీ ముందు తరాలకి ఆదర్శం అవుతారని అనుకుంటూ మా జీవనం సాగిస్తున్నాం తప్ప సమాజానికి పెద్ద ఇది చెప్పాలనే దృష్టి లేదు. ఓకే. యాక్చువల్లీ మీకు అంటూ ఏమైనా డ్రీమ్స్ ఏమైనా మిగిలిపోయాయా? మీ అచీవ్మెంట్స్, గోల్స్, వాట్ ఎవర్ ఏదైనా సరే ఏమైనా మిగిలిపోయాయా? అచీవ్మెంట్స్ మేము అంటే ప్రొఫెషనల్గా ఇంతవరకు ఎదగాలి అనుకున్నామే తప్ప పర్సనల్గా మాకు పెద్ద బంగ్లా ఉండాలనో పెద్ద లగ్జరీస్ కావాలనో ఏనాడు ఆశించలేదు. కాబట్టి మాకున్న దాంట్లో మేము చాలా సంతృప్తిగా చాలా సంతోషంగా ఉన్నాము. అలాంటి దాంట్లో మాకేమీ ఇది లేదు. కాకపోతే సమాజంలో జరుగుతున్న చాలా విషయాల పట్ల అసంతృప్తి ఉంది. అది తొలగి సమాజం అంతా బాగుండాలనేది మా ఆకాంక్ష. ఓకే సార్, ఇప్పుడు మీరు 36 బుక్స్ వరకు ప్రింట్ అయినాయి, పబ్లిష్ అయినాయి. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూ చూస్తారు, వాళ్ళకి కావాలి బుక్ కావాలనుకుంటే ఎక్కడ దొరుకుతాయి? విశాలాంధ్ర బుక్ హౌస్ అని గతంలో ఉండేది, ఇప్పుడు పేరు మారింది. విశాలాంధ్ర బుక్ హౌస్ విజయవాడలో ఉంది. తెలంగాణ ప్రాంతంలో మనకు వరంగల్లో అయినా హైదరాబాద్లో అయినా నవచేతన బుక్ హౌస్ అనే పేరుతో ఒక పుస్తకాలయం ఉంది. అక్కడ నా పుస్తకాలు అందుబాటులో ఉన్న మేరకు దొరుకుతాయి. అన్ని కాపీలు దొరకవు, కానీ దొరికిన మేరకు అక్కడ దొరుకుతాయి. ఇందాక ఆమె చెప్పడం మర్చిపోయింది. 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో గ్రంథాలయ శాస్త్రంలో మొట్టమొదటి మహిళా శాఖ అధ్యక్షురాలు డాక్టర్ భారతి. ఎందుకు మేడం మీరు మధ్య మధ్యలో అన్నీ మర్చిపోతారు? నిజంగా నేనేనాడు అనుకోలేదు ఉస్మానియా విశ్వవిద్యాలయం అంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఎంటర్ అవ్వడము, అట్లానే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్గా 5 ఏళ్ళు వర్క్ చేయడము, అది నా అదృష్టము. అది నాకు చాలా గర్వకారణము. అప్పటి వరకు అంతా మగవాళ్ళే ఉన్నారు దాంట్లో. కాకపోతే నేను ఫస్ట్ టైం ఒక ఉమెన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్గా ఒక 5 ఇయర్స్ వర్క్ చేశాను. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇన్ని రచనలు రాసి ఒకటి మర్చిపోయాను. ఆమె సంపాదకత్వంలో ఆత్మీయం పుస్తకం వచ్చినట్లే నా సహచరుడు మిత్రుడు బూదాటి వెంకటేశ్వర్లు, నా విద్యార్థిని లావణ్య, కరిమిండ్ల లావణ్య, వాళ్ళిద్దరు కలిసి సాహితీ యశస్వి అనే పేరుతో నాకు 60 ఏండ్లు వచ్చిన సందర్భంగా నా అన్ని గ్రంథాలపైన ఇందాక మీరు అడిగిన 30 సొంత గ్రంథాలు, 36 దాకా సంపాదకత్వం వహించిన గ్రంథాలపైన వివిధ సాహితీవేత్తలతో రాయించి ఈ సాహితీ యశస్వి అన్న పుస్తకాన్ని వాళ్ళు వివరించడం జరిగింది. ఉద్యమ బాటసారి గురించి ఇందాకే చెప్పుకున్నాము. అట్లాగే స్త్రీవాద వివాదాలు అనే పుస్తకం ఒకటి, దళితవాద వివాదాలు అనే పుస్తకం ఒకటి ఇవాళ అన్ని విశ్వవిద్యాలయాలలో రిఫరెన్స్ పుస్తకాలలో ఒకటిగా ఉన్నది. దృక్పథాలు అని నేను రాసిన పుస్తకము చాలామందికి కరదీపికగా ఉన్నది. సాహిత్య పరిశోధక విద్యార్థులకు కరదీపిక అనే పేరుతో దీనిపైన సమీక్షలు వచ్చినాయి. జాషువా సాహిత్య ప్రస్థానం అనే పేరుతో అప్పుడు జాషువా గారి కుమార్తె హేమలత లోనం బతికి ఉన్నది. ఆమె వ్యాసం మొదలుకొని అనేక మంది ప్రముఖుల వ్యాసాలతో జాషువా శత జయంతి సందర్భంగా ఈ పుస్తకాన్ని తెచ్చాము. మొదటి ప్రతి అయిపోయి రీప్రింట్ కూడా వచ్చింది, రీప్రింట్ ప్రతులు కూడా అయిపోయినాయి. ఇవి కొన్ని పుస్తకాలు మాత్రమే. ఓకే, ఇప్పుడు ఇన్ని రాశులు కదా సార్, ప్రేక్షకుల కోసం ఏదైనా ఒక కవిత వినిపిస్తారా? యూనివర్సిటీ అన్న కవిత నాకు ఇష్టమైంది. ఏమాత్రం పురిటి నొప్పులు పడకుండా డిగ్రీల పురుగుల్ని కంటున్న విశ్వవిద్యాలయమా, కొంత బాధైనా పర్వాలేదు పడు, మెరుపుల్లాంటి మేధావుల్ని ప్రసవించు. బాధపడకుండా అబార్టెడ్ చైల్డ్ పుడుతుంది. లేబర్ పెయిన్స్ అనుభవిస్తే ఆరోగ్యకరమైన శిశువు పుడుతుంది. కాబట్టి పురిటి నొప్పులు పడకుండా డిగ్రీల పురుగుల్ని కనడం కాదు, ఎంతో శ్రమ చేసి బాధపడి మెరుపుల్లాంటి మేధావుల్ని ప్రసవించుకొని దీన్నే సాహిత్య రంగానికి కూడా అన్వయించుకోవచ్చు. చాలా అవస్థపడి మదనపడి రాత్రంతా నిద్ర పోకుండా కలవరపడి చాలా ఒక రెస్ట్లెస్నెస్, ఒక బేచైన్ అంటాం ఉర్దూలో, దానికి లోనై కవిత్వం రాస్తే అది మంచి కవిత అవుతుంది. అంతేకాని ఊరికే కాగితం కలం పట్టుకొని నేను చూశాను చెత్తకుండి పక్కన మెతుకులు ఏరుకుంటున్నా అని రాస్తే అది కవిత్వం కాదు.
ఈ దేశంలో బాల్యం చెత్తకుండి పక్కన విసిరేసిన విస్తర అయింది అన్నప్పుడు కవిత అవుతుంది. ఓకే. ఆ రకంగా ఏంటంటే మదన పడాలి, బాధపడాలి. అట్లాగే నాకు ఇష్టమైన మరో కవిత అనే దాని మీదనే రాశాను. మన కవిత్వం జీవితం అంతా విస్తృతమైనది, జీవితం కవిత్వం అంతా సుందరమైనది. మన కవిత గోడలపైన నినాదం కావాలి, మన కవిత పత్రికలకు పతాక శీర్షిక కావాలి, మన కవిత కరపత్రాలకు కరదీపిక కావాలి, ప్రజల హృద్గీతి నా కవిత, ప్రజల సంవేదన నా కవిత. మన కవిత్వం పాఠకుణ్ణి వెంటాడాలి, వెంబడించాలి, అతలాకుతలం చేయాలి, ఆలోచింపచేయాలి, మదన పడేటట్టు చేయాలి, మార్పు వైపు నడిపించగలగాలి. అప్పుడు గొప్ప కవిత్వం అవుతుందని నా అభిప్రాయం. ఓకే. ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా ఈ కవితలను పట్టించుకుంటున్నారా అంటే ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. ఎస్, దీనికి మీ దగ్గర దొరికే ఆన్సర్ లేదు. ప్రపంచ తెలుగు మహాసభలు 2017లో జరిగిన తర్వాత ఒక సాహిత్య వాతావరణం, ఒక సాహిత్య జిజ్ఞాస, ఒక కవిత్వ తపన ప్రారంభమైంది. ఇవాళ ఏ జిల్లాకు వెళ్ళినా మీరు, అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ ఏ జిల్లాకు వెళ్ళినా ప్రతి జిల్లాలో 300 మందికి తక్కువ కాకుండా కవులు దొరుకుతారు. జిల్లా స్థాయి కవి సమ్మేళనం నిర్వహించి చూడండి, జిల్లా స్థాయి పోటీలు నిర్వహించి చూడండి, కనీసం 300 మంది. నేను ఒకప్పుడు అనుకునేవాడిని, ఒక 10 ఏళ్ళ కింద అనుకునేవాడిని, అసలు మా తరం తర్వాత రాసేవాళ్ళు, చదివేవాళ్ళు, చర్చించుకునేవాళ్ళు, సంభాషించుకునే వాళ్ళు ఉంటారా? అంతా డిజిటల్ యుగం వచ్చేసింది, కంప్యూటర్ యుగం వచ్చేసింది, బుక్ కల్చర్ పోయింది, లుక్ కల్చర్ వచ్చింది అన్న ఆవేదన ఉండేది. ఇన్ని అవాంతరాల నడుమ కూడా, ఇన్ని డిజిటలైజేషన్ల నడుమ కూడా పుస్తకం చదివే వాళ్ళు ఉన్నారు, పాఠకులు ఉన్నారు, పుస్తకాలు రాసేవాళ్ళు ఉన్నారు, కొత్త కవులు వస్తున్నారు, కొత్త సాహిత్యం వస్తుంది, అనేక కొత్త ఉద్యమాలు వచ్చినాయి. తెలుగునాట అభ్యుదయ సాహిత్యోద్యమం, దిగంబర కవిత్వం, విప్లవ సాహిత్యోద్యమం, దళిత సాహిత్యోద్యమం, స్త్రీవాద సాహిత్యోద్యమం, మైనార్టీవాద సాహిత్యోద్యమం, ప్రాంతీయ అస్తిత్వవాద సాహిత్యోద్యమాలు, ప్రపంచీకరణను నిరసిస్తూ సాహిత్యము, ఇన్ని రకాల ప్రధాన సాహిత్య స్రవంతులు ఒకదానికొకటి సమాంతరంగా ప్రవహిస్తూనే ఉంది, గొప్ప సాహిత్యం వెలువడుతూనే ఉంది. ఓకే సార్, ఒక వ్యక్తి కవిగా మారాలంటే చదువు అవసరమా? నిరంతర అధ్యయనం అవసరం. అధ్యయనం సమాజాన్ని అధ్యయనం చేయాలి, సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి, జీవితాన్ని అధ్యయనం చేయాలి. చదువుకోలేని వ్యక్తి కూడా కవిగా మారాయంట, నిజమేనా? రాస్తారు. ఇప్పుడు అందశ్రీ ఉన్నాడు, ఎక్కువ చదువుకోలేదు. వేమన ఉన్నాడు, ఆయనకేం డిగ్రీలు లేవు, కానీ వాళ్ళు లోకాన్ని అధ్యయనం చేశారు, వాళ్ళు జీవితాన్ని అధ్యయనం చేస్తున్నారు. చేయడంతో తమ జీవిత అనుభవాల నుంచి అప్రయత్నంగా, స్పాంటేనియస్గా అంటాం, అట్లా అప్రయత్నంగా వాళ్ళు కవిత్వం రాసి తమను తామే నిరూపించుకుంటున్నారు కూడా చాలామంది. గోరటెంకన్న గొప్ప కవిత్వం రాస్తున్నాడు, అందశ్రీ గొప్ప కవిత్వం రాస్తున్నాడు, జయరాజ్ గొప్ప కవిత్వం రాస్తున్నాడు, సుధా అశోక్ మంచి కవిత్వం రాస్తున్నాడు. గద్దర్ మరణించినాడు అన్న వేదన లేదు, గద్దర్ వారసత్వం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. శ్రీశ్రీ గురజాడ అప్పారావు కాళోజీ మరణించినారని కాదు, కాళోజీ అన్నట్లు ఆయనే అన్నాడు, పుట్టక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అన్నాడు కాళోజీ. పుట్టుక వాళ్ళది, చావు వాళ్ళది, కానీ జీవితం అంతా దేశానిదిగా బతికిన మహనీయుల స్ఫూర్తి కొనసాగుతూ ఉంటుంది. వాళ్ళ జ్ఞాపకాలు మనం నడిపిస్తూ ఉంటాయి, వాళ్ళ అనుభవాలు మనకు దారిదీపాలుగా పనిచేస్తూనే ఉంటాయి. రాస్తున్నారు, మంచి కవితలు, కొత్త కవితలు వస్తున్నాయి, కొత్త అభివ్యక్తులు వస్తున్నాయి. కొందరు కవితలు చదివాక ఇంత బాగా నేను కూడా రాయలేదు కదా అని అనుకున్న అనుభవాలు కూడా నాకు ఉన్నాయి. ఓకే సార్, మీకు ఏదైనా ఒక సందర్భంలో మీ 56 సంవత్సరాల జర్నీ మొత్తం మీద మీకు ఏమైనా అవమానాలు జరిగాయా? లేదా? లేదు, అవమానాలు ఎక్కడ అవమానాలు జరగలేదు. ప్రోత్సాహం లభించని సందర్భాలు ఉండొచ్చు, కానీ అవమానింపబడిన సందర్భాలు మాత్రం నాకు ఎదురు కాలేదు. ఇక్కడ ఇది లభిస్తే బాగుండే అనుకుంటే అది లభించని నిరుత్సాహాలు కొన్ని ఉన్నాయి, అంతే తప్ప ఎక్కడ నన్ను మొదటి నుంచి కూడా ఈ మొత్తం 56 ఏళ్ళ ఈ సాహిత్య ప్రయాణంలో నా అడుగడుగున
నన్ను ప్రోత్సహించిన గురువులు ఉన్నారు, నన్ను ప్రేమించిన శిష్యులు ఉన్నారు, నన్ను అభిమానించిన కుటుంబ సభ్యులు ఉన్నారు, నన్ను బాగా ఇష్టపడిన స్నేహితులు ఉన్నారు. ఇంత గొప్ప అదృష్టం నాది. అంటే గురువుల వాత్సల్యము, శిష్యుల ప్రేమ, కుటుంబ సభ్యుల ఆదరణ, స్నేహితుల అభిమానం, ఇవన్నీ పొందిన పుష్కలంగా పొందిన సంతృప్తికరమైన జీవితము నాది. ఓకే. అంటే ఇప్పుడు మీరు సాధించాల్సినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సాధించేసుకున్నారా, లేకుంటే ఇంకా సాధించాల్సినటువంటి అవసరం ఏమైనా మిగిలిపోయిందా? ప్రతి లెక్చరర్కి లేదా ప్రతి యూనివర్సిటీ ప్రొఫెసర్కి ఒక స్వప్నం ఉంటుంది, వైస్ ఛాన్సలర్ కావాలన్న స్వప్నం. మీరు ఆబ్వియస్లీ అది నేను వైస్ ఛాన్సలర్గా నెరవేర్చుకున్నాను. పైగా అకాడమిక్గా హైయెస్ట్ ర్యాంక్ అది. ఓకే. సాహిత్యంలో అభ్యుదయ రచయితల జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి వెళ్ళాను. అవార్డులు 30 అవార్డులు వచ్చినాయి. అందులో బెస్ట్ టీచర్ అవార్డు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెస్ట్ టీచర్ అవార్డు ఒకటి వచ్చింది. అట్లాగే ప్రభుత్వ సిటీ కళాశాల, నేను ఎక్కడైతే చదివానో ఆ సిటీ కాలేజీ వారు అక్కడే అధ్యాపకుడిగా పనిచేసిన గొప్ప ఉద్యమకారుడు, మహాకవి మగ్దూమ్ పేరుతో జాతీయ పురస్కారాన్ని నెలకొల్పారు. ఆ మగ్దూమ్ జాతీయ తొలి పురస్కారం నాకు ఇచ్చారు. అది నాకు సంతోషకరమైంది, సంతృప్తికరమైంది. అట్లాగే చెన్నై వారు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అని ఇచ్చారు. యునైటెడ్ రైటర్స్ అసోసియేషన్ అని చెన్నైలో ఉంది, వాళ్ళు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. ఆ వంశీ కల్చరల్ ఆర్గనైజేషన్ వారు శ్రీశ్రీ స్వర్ణ పథకాన్ని ఇచ్చారు. హిమగిరి ఆర్ట్స్ థియేటర్స్ వారు శ్రీశ్రీ బంగారు పథకాన్ని, శ్రీశ్రీ పురస్కారాన్ని ఇచ్చారు. ఇవి నాకు చాలా గౌరవం. బొల్లిముంత పురస్కారము, తుమ్మల వెంకటరామయ్య పురస్కారము, పురిపండ అప్పలస్వామి పురస్కారము, బొల్లిముంత శివరామకృష్ణయ్య పురస్కారము, ఇలా నేను చాలా అభిమానించే కవులందరి పేర్లతో పురస్కారాలు, దాశరథి పురస్కారము, తెలుగు యూనివర్సిటీ వారి ఉత్తమ కవితా పురస్కారము, ఇవన్నీ నేను గుండెలో భద్రంగా దాచుకోదగిన పురస్కారాలు. ఓకే సార్, ఇప్పుడు మీరు రచించిన ప్రతిదీ ప్రజలకి యూటిలైజ్ అయ్యేలా ఉందని అంటున్నారు. ఏ ఏ సందర్భాల్లో యూటిలైజ్ అవుతాయి? వారు నిత్య జీవితంలో నిరాశ చెందినప్పుడు నా కవిత్వం వారికి ఆశాదీపమై దారి చూపెడుతుంది. నా కవిత్వము బాధలో ఉన్న వాడికి ఉపశమనాన్ని కలగజేస్తుంది. నా కవిత్వము పోరాడే చైతన్యాన్ని ఇస్తుంది. హక్కుల కోసం పోరాడాలన్న ఒక స్పృహను సోయిని ఇస్తుంది. నా కవిత్వము దుఃఖితులకు అండగా నిలబడుతుంది. పేదలకు, దళితులకు, పీడితులకు, దుఃఖితులకు, అనాథలకు, అశాంతులకు కొంత ఊరట కల్పిస్తుంది. అట్లాగే నా సిగ్నేచర్ కవిత అని అంటాం, ప్రతి కవికి ఒక సిగ్నేచర్ కవిత ఉంటుంది. శ్రీశ్రీకి ఎట్లాగైతే మా ప్రస్థానం సిగ్నేచర్ కవితను, గురజాడ అప్పారావుకి దేశం అంటే మట్టి కాదోయ్, కాళోజీ నారాయణరావుకు నల్లగొండలో నా జీవృత్తుల నగ్ననృత్యం ఇంకెన్నాళ్ళు, అట్లాగే నా సిగ్నేచర్ కవిత ఒకటి ఉంది, అది నుమాయిష్ ఎగ్జిబిషన్ ఉంది కదా, ఇప్పుడు నిన్ననే పూర్తయింది. 45 రోజుల పాటు హైదరాబాద్ నాంపల్లిలో ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అని అంటారు. ఆ నుమాయిష్కి 30 ఏళ్ళ నుంచి నేను రెగ్యులర్గా వెళ్ళి జనవరి 14 సంక్రాంతి నాడు తెలుగు కవి సమ్మేళనంలో వాళ్ళు పిలుస్తున్నారు, నేను వెళ్ళి పాల్గొంటాను. ఆ నుమాయిష్ వారి ఆహ్వానం మేరకి ఒక కవిత రాశాను, అది చాలామందికి నచ్చింది. అది హిందీ, తమిళ, ఇంగ్లీష్ భాషల్లోకి అనువాదమైంది. అనేక వేదికలను రూతలూగించింది. ఆ చిన్న కవిత వినిపిస్తాను. నా బాల్యం హైదరాబాద్ పాతనగరం. 7 అన్నాదమ్ముళ్ళు, 5 అక్కా చెల్లెళ్ళు, అమ్మ, నాన్న, మేనమామ, మేనత్త, అమ్మమ్మ, నాయనమ్మ, మనుషులు ఇల్లంతా మనుషులే ఉండేవారు. ఏడాదికి ఒక్కసారి నుమాయిష్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఒక డిష్ వాషర్, అక్కడ ఒక వాషింగ్ మిషన్, అక్కడ ఒక గ్రైండర్, మిక్సర్, అక్కడ ఒక ల్యాప్టాప్, డెస్క్టాప్, వస్తువులే ఉండే. కొనడానికి డబ్బులు లేక కేవలం వాటిని నేత్రానందంగా చూసి
ఒక లాయిలప్ప, ఒక టిప్ 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 కొని ఇంటికి వెళ్ళేవాళ్ళం. అర్ధరాత్రి అపరాత్రి ఆ టిక్ 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 కొడుతూ ఇంటికి వెళ్తే మా వీధిలో సత్యనారాయణ నుమాయిష్కి పోయినాడని అనుకునేవారు. అది నా బాల్యం. ఎవరైనా మా బంధువులు మా ఇంటికి వస్తే మా అమ్మ మా అందరినీ పరిచయం చేస్తూ, ఈ పెద్దోడు 10వ తరగతి, ఈ నడిపిది 8వ తరగతి, ఈ బుడ్డోడు 6వ తరగతి అని మమ్మల్ని పేరు పేరున పరిచయం చేసేది. బహుశా బంధువులు మమ్మల్ని చూడడానికే మా బాల్యంలో మా ఇంటికి వచ్చేవారు. ఇక నా యవ్వనం హైదరాబాద్ కొత్త నగరం. మేమిద్దరము, మాకిద్దరం. ఆ ఇద్దరు ఉన్నత విద్య ఉపాధి అవకాశాల కోసం ఇతర దేశాలకు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇంట్లో మిగిలింది ఇద్దరమే. ఇవాళ మా ఇంట్లో ఒక వాషింగ్ మిషన్, ఒక డిష్ వాషర్, ఒక మైక్రోవేవ్, ఒక గ్రైండర్, ఒక డెస్క్టాప్, ఒక ల్యాప్టాప్, వస్తువులే ఉన్నాయి. ఎవరైనా బంధువులు మా ఇంటికి వస్తే మా ఆవిడ వాటిని పరిచయం చేస్తూ, ఈ వాషింగ్ మిషన్ మేడ్ ఇన్ జపాన్, ఈ డిష్ వాషర్ మేడ్ ఇన్ కొరియా, ఈ గ్రైండర్ మేడ్ ఇన్ క్యూబా, అట్లాగే ఈ డెస్క్టాప్ మేడ్ ఇన్ అమెరికా, పాపం వీడొక్కడే మేడ్ ఇన్ ఇండియా అని వస్తువులతో పాటు నన్ను కూడా పరిచయం చేస్తుంది. ఇప్పుడు బంధువులు మనుషుల్ని చూడడానికి కాదు, మా వస్తువులను చూడడానికి ఇంటికి వస్తున్నారు. ఇది నా యవ్వనం. అందుకనే నేను మనుషులను చూడడానికి సభలు సమావేశాలకు వెళ్తూ ఉంటాను అని ఈ నుమాయిష్ అనే కవితలు రాశాను. ఓకే మేడం, ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటారు? ఫైనల్ వన్. మనుషులకి దూరదృష్టి ఉండాలి, ఆశలు ఆశయాలు ఉండాలి. ఆశలు ఆశయాలు పెట్టుకోవడమే కాదు, దాని గురించి అది ఏ బాటలో వెళ్తే దానికి చేరుకోగలమో దాన్ని అనుసరిస్తూ, అది తెలుసుకుంటూ పట్టుదలతో కృషి చేసి దేన్నైనా సాధించవచ్చని మా జీవితమే అందరికీ స్ఫూర్తిదాయకం. మేము చాలా నిరుపేద కుటుంబాల నుంచి ఎవరు ఎంకరేజ్మెంట్ లేకున్నా స్వయం కృషితో ఈ స్టేజ్ వరకు ఎదిగాము. కాబట్టి దానికి మేము నడిచిన బాట, వేసుకున్న ఆశయాలు, దానికి చేసిన కృషి అని నేను నమ్ముతూ, అందరూ ఆశయాలు పెద్దవి పెట్టుకొని దాని మార్గంలో నడిస్తే దేన్నన్నా సాధించవచ్చు అనే ధైర్యం వాళ్ళకు ఉండాలని నేను కోరుకుంటాను. ఓకే సార్, ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి అంటే కవిత రాస్తా ఉన్నటువంటి కొత్త కవులకి మీరు ఇచ్చే సూచనలు కావచ్చు, ఏదైనా చెప్తారా? వాళ్ళకి ఇచ్చే టిప్స్, సూచనలు, వాట్ ఎవర్. నేను పదే నేను అధ్యాపకుడిగా ఉన్నప్పుడు విద్యార్థులకైనా, ఇప్పుడు కవిత్వం రాస్తున్న అభిప్రాయం అడిగే కవులకైనా నేను చెప్పే ఒక మాట: అధ్యయనం చేయండి. చదవండి శ్రీశ్రీని, చదవండి గురజాడని, చదవండి కాళోజీని, చదవండి కుందుర్తి ఆంజనేయుల్ని, చదవండి నారాయణ రెడ్డి గారిని, చదవండి దాశరథిని. చదవకుండా, అధ్యయనం లేకుండా గొప్ప కవిత్వం రాయలేము. చదవడం ద్వారా పద సంపద పెరుగుతుంది, భావ స్పష్టత ఏర్పడుతుంది, భాషా సాధికారికత ఏర్పడుతుంది. కాబట్టి నిరంతర అధ్యయనం చేయడమే. తను రాసిన కవిత మాత్రమే, తను రాసిన వ్యాసం మాత్రమే చూసుకుంటున్న నేటి తరం కాస్త పక్క పేజీలో ఉన్నది కూడా చూడడం అలవాటు చేసుకోండి అంటూ ఉంటాను. ఓకే, కవి సమ్మేళనాలప్పుడు మీరు వేరే దేశాలకు కూడా వెళ్తూ ఉంటారట, వాటి గురించి ఏం చెప్తారు? కేవలం కవి సమ్మేళనం కాదు, సాహిత్య సదస్సులు, అంతర్జాతీయ సదస్సులు, ప్రపంచ సాహిత్య ఉత్సవాలకు అమెరికా, రష్యా, సింగపూర్, మలేషియా, మారిషస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ దేశాలకు వెళ్ళడం జరిగింది. అట్లాగే స్నేహపూర్వకంగా పర్యటన కోసము నేపాల్, శ్రీలంక దేశాలకు కూడా వెళ్ళడం జరిగింది. ఆ 2 పర్యటనలకి ముందు చెప్పినవన్నీ కూడా సాహిత్య గోష్ఠులకు సంబంధించి ఇవి వెళ్ళాను. అక్కడ మాట్లాడాను, అక్కడ కవిత్వం వినిపించాను. అట్లాగే మనబడి అని అమెరికాలో ఉంటున్న పేరెంట్స్ వాళ్ళ పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నారు. తెలుగు విశ్వవిద్యాలయము సౌజన్యంతో అక్కడ క్లాసులు జరుగుతున్నాయి. అక్కడ డిగ్రీ సర్టిఫికెట్లు ఇవ్వడానికి వైస్ ఛాన్సలర్ హోదాలో 3 ఏళ్ల పాటు అమెరికా వెళ్ళి
అక్కడ చదువుకుంటున్న తెలుగు పిల్లలకు నా చేతుల మీదుగా సర్టిఫికెట్లు ఇచ్చిన సంతృప్తి నాకు ఉన్నది. అవునా? రైట్. కన్క్లూడ్ ఇచ్చేస్తా ఉన్నాను మేడం. ఏమైనా ఉందా? మీరేమైనా చెప్తారా? ఇప్పటివరకు సాధించాము ఇన్ని, కానీ ఇది కామా మాత్రమే, ఫుల్ స్టాప్ కాదు. ఇట్స్ జస్ట్ ఏ కామా. ఎందుకంటే జీవితం ఉన్నంత వరకు మనం ఆశయాలు, ఆలోచనలు, మన పట్టుదలతోటి మనం సాధించాల్సినవి చాలా ఉంటాయి. కాబట్టి ఇది అంతా కామాని. ఫ్యూచర్లో ఇంకా కూడా కొన్ని సాధించాలని అనుకుంటున్నాము. సో వాటి దిశగా మా అడుగులు ఉన్నాయి కాబట్టి అవి నెరవేర్చుకున్నాక మళ్ళీ మేము ముందుకు వస్తాం. సార్, ఒక వన్ మోర్ క్వశ్చన్. వైస్ ఛాన్సలర్గా మీరు 3 సంవత్సరాలు బాధ్యతలు నిర్వర్తించారు కదా, అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వైస్ ఛాన్సలర్ కావడం అసాధ్యం అనే టాక్ ఉంది. ఏం చెప్తారు? లేదు అన్నప్పుడు 2016లో అంటే 2014లో మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం రాగానే అప్పటి ముఖ్యమంత్రి గౌరవ కె చంద్రశేఖరరావు గారు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయాలి అనే దృష్టితోటి ఒక స్క్రీనింగ్ కమిటీని వేసి వచ్చిన బయోడేటాస్ అన్నింటినీ క్రోడీకరించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని చాలా దానిపైన అధ్యయనం చేసిన తర్వాతనే 2016 నాటి వైస్ ఛాన్సలర్ని ఎంపిక చేయడం జరిగింది. ఇందులో చాలామందికి ముఖ్యమంత్రితో కానీ అప్పటి ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహర్ గారితో కానీ ఇతర మంత్రులతో కానీ సంబంధాలు లేవు. ఎవరితోనూ సంబంధాలు లేవు. ప్రొఫైల్స్ ఇచ్చాము, బయోడేటాలు ఇచ్చాము, అందులో స్క్రూటినీలో మేము ఎంపిక కాబడ్డాము. అట్లా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ లేకుండా ఎంపిక అయినాము. ఆ సంతృప్తి ఉన్నది. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాండి BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.